హెచ్ఎంల నిర్లక్ష్యం వల్ల వారికి సకాలంలో వేతనాలు రాలేకపోవడం, దీనికి స్పందించవలసినటువంటి కమిషనర్ గారు కూడా మళ్ళీ అటువైపుగా దృష్టి సారించకపోవడం వల్లనే గత 8 నెలల నుండి మున్సిపల్ స్కూల్ స్వీపర్ సంబంధించినటువంటి జీతాలు ఇవ్వడంలో అయితేనేమి, ఇప్పించడంలో అయితేనేమి మున్సిపల్ అధికారులు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేటువంటి దాని మీదనే ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మున్సిపల్ స్కూల్ స్వీపర్ సభ్యులు ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి స్టార్ బ్యాచ్కి సంబంధించినటువంటి జీతభత్యాలు కూడా గత 5 నెలల నుండి పెండింగ్లో ఉన్నాయి. వారి జీతాలను కూడా తక్షణం ఇవ్వాలనేటువంటి దాని మీదనే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని అయితేనేమి, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్ గారు ముల్లా మొహమ్మద్ గౌస్ గారిని కూడా కలిసి వాళ్ళ కార్మికుల యొక్క సమస్యలు తక్షణం పరిష్కరించాలనేటువంటి దాని మీదనే వారికి తెలియజేశాం. మరి ఈ నెల 19వ తేదీన ఆదోని పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక మంచి పుణ్యక్షేత్రమైనటువంటి మహాయోగి లక్ష్మమ్మ గారి పుణ్యక్షేత్రం సంబంధించినటువంటి జాతర కార్యక్రమ మహోత్సవం కూడా ఆదోలో ఉంది కాబట్టి మళ్ళీ ఆ జాతర మహోత్సవం సందర్భంగానైనా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఉపవాసాలు లేకుండా ఇబ్బందులు పడకుండా తక్షణం అధికారులు జీతాలు ఇప్పించవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాం. లేని పక్షంలో ఇంకో 10 రోజుల తర్వాత మన జీతాలు రానటువంటి పక్షంలో పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి ఏఐటీసీ పట్టణ కమిటీగా మన వెంకన్న గారు కార్యదర్శి అయితేనేమి, బీపీఎస్ గారు అధ్యక్షులు అయితేనేమి, జిల్లా ఏఐటీసీ సహాయ కార్యదర్శి నాగరాజు గారు అయితేనేమి, జిల్లా ఏఐటీసీ సమితి సభ్యుడు హుషేన్ గారు అయితేనేమి, కల్మై రాజు గారు అయితేనేమి, వీరందరి సమక్షంలో మాట్లాడుకుని భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా తక్షణం వీరి యొక్క జీతాలు రానటువంటి పక్షంలో ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నా. నా పేరు కే అజయ్ బాబు, ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు.